నిన్న ఎపిసోడ్ చూసైతే నాకు ఫుల్ హెడ్ఏక్ వచ్చింది. మరి మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు హెడ్ఏక్ అంటే సీజన్ 3-4 అప్పుడు నేను అనుకున్నా అదే ఛాన్స్ ఎప్పుడు సెలబ్రిటీస్కైనా బిగ్ బాస్ కామనర్స్ ఆడొద్దాం, మన వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది నేను అప్పుడు అనుకున్నా. కట్ చేస్తే బిగ్ బాస్ 9లో అది నేర్చున్న మాట విన్నట్టుంది. సో కామనర్స్ ఎంటర్ అవుతున్నారు బిగ్ బాస్లోకి కూడా బాగుంటుంది, మంచి అవకాశం ఇస్తున్నారు అని అనుకునే లోపు వీళ్ళ ఆట తీరు వీళ్ళు ఇది చూస్తే నాకే బోర్ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఎంతసేపు ఒక సరదా ఉండదు, ఒక నవ్వు ఉండదు, ఒక పాడు ఉండదు. కయ్య కయ్య కయ్యమని అరుస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి రెస్పెక్ట్ ఏదో తక్కువ అనకూడదు. కానీ ఒక్క మాట, నడిమంతపు సీర వస్తేనంట పట్టుకోలేమంట. అన్నీ ఉన్న నాకేమో అనుకుంటారు, ఏమీ లేదు నాకేమో ఎగిరెగిరి పడుతుంది. అలాగే వీళ్ళకి నడిమంతపు సెలబ్రిటీస్ అని పేరు వచ్చింది కదా, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలియక పెద్ద చిన్న అనే తేడా లేకుండా నోరు వేసుకొని పడిపోతున్న తెక్క కామనర్స్ అని ఒక్క మాట అనొచ్చు. సో ప్రతి విషయం మనం క్లియర్గా మాట్లాడుకుందాము. ఇలాంటి నామినేషన్స్ ఇన్ని సీజన్స్లో నేనైతే ఎప్పుడూ చూడలేదు. సో ప్రతి విషయం మాట్లాడుకుందాం. వీడియో అయితే బాగుంటుంది. సో చివరి వరకు చూడండి. ముందుగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, నేను మీ మణిరత్న. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మంచి మజా లాంటి కంటెంట్ కావాలన్నా, మిర్చి లాంటి హాట్ స్పైసీ న్యూసెస్ కావాలన్నా ఏదైనా దొరికే ఏకైక అడ్డ మన బిగ్ బాస్ గోలా ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నో పిఆర్, ప్రతిదీ ఉన్నట్టుగా కొన్ని బద్దలు కొట్టేటట్టు చెప్పడం అనేది మన ఛానల్లో మాత్రమే జరుగుతుంది. కట్ చేస్తే ఎపిసోడ్లోకి 7th డే అంటే నామినేషన్స్ డే రోజు రాత్రి ఏం జరుగుతుందంటే, నామినేషన్స్ కంటే కూడా ముందు ఒక 2 నామినేషన్సే చూపించారు, కానీ నేను లైవ్లో కూడా చూసాను, మొత్తం మీకు చెప్తాను. సో భరణి గారు పర్మనెంట్ ఓనర్ అవుతుంది కదా, ఆయన కాఫీ ఇస్తారంట. ఫ్లోరా తింటూ ఉంటారనమాట. ప్రియా ఎవరిని మూత ఇలా పెట్టేస్తుంది, ఎవరిని అడిగిచ్చారు నా పర్మిషన్ లేకుండా, ఆవిడ మూతి ఆవిడ యాటిట్యూడ్ వచ్చేసి చూస్తుంటేనే మనకేదో కాసేపు రిలీఫ్గా ఉండాలని ఏదో షో చూస్తాము. వీళ్ళ మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉంది. మీరు ఫీల్ అయినా సరే, నా ఒపీనియన్ నేను చెప్పాను, మీకు ఏమనిపించినా సరే, మీరు బాధపడినా కూడా ఇదే వాస్తవం అండి. ఎంత ఇంటి దగ్గర కూడా నన్ను అడిగేందుకు కొన్ని చూసి చూడనట్టు ఉండాలి. టాస్క్ వచ్చినప్పుడు టాస్క్ లాగా అడగాలి. ఇంక నిద్ర కాళ్ళతో లేచింది మొదలు పడుకునే వరకు ఇంక ఇదే గోల అన్నమాట. నిజంగా అక్కడైతే ఒక టాపిక్ నచ్చింది నాకు. సంజన గారు ఫ్లోరా తింటూ ఉంటానండి, ఆమె చేయి పెట్టుకొని ఇలా అంటారనమాట సంజన. భలే మంచిగా అనిపించింది. వీళ్ళు కొట్టుకున్న తర్వాత ప్రేమలు అవన్నీ కూడా అదే చెప్పాను కదా, అన్నీ ఉన్నా కానీ ఉంటుంది, ఏమీ లేనిది అలా నాకు అనిపిస్తుంది వీళ్ళని చూస్తూ ఉంటే. శ్రీజ అయితే సంజన గారిని ఇంకా పెద్ద చిన్న లేకుండా మీరే చెప్పాలి, మీరు చెప్తేనే మేము వినాలి, తిన్నగా చెప్పండి. ఏంటది? సాఫ్ట్వేర్ ఇంజనీరే కదా, చదువుకుంది కదా, వాళ్ళు ఎన్ని అచీవ్ చేశారు, ఎంత పెద్దవాళ్ళు, మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. వీళ్ళకి మాత్రం గార్లు బూర్లు అనాలి, వీళ్ళు మాత్రం అవతలో అనరు. ఈ ఎపిసోడ్ మొత్తంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏదన్నా ఉందంటే ఇవేనండి. నెక్స్ట్ ఆ టాపిక్ అయిపోతే నెక్స్ట్ కుకింగ్ మానిటర్ కోసం చెప్పి కెప్టెన్ కదా సంజన గారు చెప్తారనమాట. కూర్చుంటారు, మనీష్ని ఈ దొంగతనాలు అవన్నీ ఆపాలి అని అంటే మనం మనీష్కి ఆ రేషన్ మొత్తానికి కూడా మానిటర్గా పెడదాము అని చెప్తే, ఇలాగ శ్రీజ పాప ఎంటర్ అయిపోద్ది. ఏమని, మీకు పని ఏమీ లేదు, పని ఏమీ లేకపోతే మూల కూర్చొని ఆడండి. ఎవరిని? మనీష్ని. ఎంతే ఉంది, మూల కూర్చొని ఆడండి. ఏంటి ఆ మాట తీరేంటి? నాకు పని ఏమీ లేకపోతే అంతేగాని ఇదెందుకు అడుగుతారంటే ఇలా ప్రియ ఎంటర్ అయిపోద్ది. ఏం జరుగుతుంది అని మూత వచ్చి, నాకు అసలు ఆ అమ్మాయి కోసం మాట్లాడాలంటేనే ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ దొంగతనాలు అవన్నీ ఆపాలంటే మానిటర్ అవసరం అంటే అంటారనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ దొంగతనం జరిగితే ఎవరు అరెస్ట్ అవుతారు? ఈ కిచెన్ మానిటర్ వాళ్ళు అంటే ప్రియా అవుతారా, లేదంటే సంజన అంటుంది. లేదు, ఎవరైతే చెకింగ్ మానిటర్ పెడుతున్నామో వాళ్ళే అవుతారంటే బాగానే ఉంది కదా అని ప్రియా అంటారు. శ్రీజ నాకైతే నచ్చలేదు, ఎందుకు మనమే చూసుకుందాం, ఎవరేం అక్కర్లొద్దు, అతనికి పని లేదని చెప్పి దగ్గరికి వచ్చి కాకాపడుతున్నాడు అని శ్రీజ అనేసి వెళ్ళిపోతారు. ఎవరితో ఆడుతున్నారు వీళ్ళు? హనుమంతుడి ముందు కోస గుప్పుడు కత్తులు అన్నట్టున్నాయి వీళ్ళ వేషాలు. నెక్స్ట్ మనీష్ ఇంకా ఏడుస్తా వెళ్ళిపోతాడు అనమాట.
ప్రియా అండ్ శ్రీజ ఇద్దరికి కూడా కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు, వీళ్ళు కొంచెం కూడా మర్యాద తెలీదు. కామనర్స్ అంటే ఎందుకు వచ్చారు వీళ్ళు? జెన్యున్గా ఉండడానికే కదా. వరస్ట్ అసలు వీళ్ళంతా ఫేక్ అనుకుంటా ఎమాన్యుయల్ దగ్గర ఏడ్చేస్తాడనమాట. ఎవరు? మనీష్. ఏడ్చిన తర్వాత ఆ టాపిక్ అక్కడితో ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనీష్ యొక్క ఓసర వెళ్ళి రంగులు మార్చుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మనం మాట్లాడుకుందాము ఆయన టాపిక్ వచ్చినప్పుడు, మళ్ళీ టాపిక్స్ వస్తాయి. నెక్స్ట్ బిగ్ బాస్కి దడ వచ్చేసింది హరీష్ని చూసి. అతని ఏడిపేంటో, అతని గోల ఏంటో, ఒక మాట అన్నాడేమో పట్టుకొని లాగేసి సాగదీసేసి అక్కడ వీడియోలో కనబడుతుంది. నిజమేనయ్యా హరీష్, నువ్వు లోపల ఒకటి అనుకున్నావు కానీ బయటికి అనేసిందే కదా అందరికీ లెక్క. నోటి మనం మింగేయాలి మాటలు. ఆ నోటి దురద అనేది తగ్గించుకుంటే అంతా బాగానే ఉంటుంది. నువ్వు అనాల్సింది బయటికి అనేసావు. నేను అనలేదు నా నీ లోపలికి ఎవడన్నా దూరం చూస్తాడా? నువ్వు బయటికి అంది కదా. నాగార్జున గారు ఒక ఎపిసోడ్ మొత్తం నీకే టైం స్పెండ్ చేశారు. తర్వాత అయిపోయింది మళ్ళీ తిండి మానేసి అది మానేసి. అయితే ఇతను ఏమన్నా చేసేసుకుంటాడు, ఇతను ఎవరినన్నా కొట్టేస్తాడన్న భయానికి చివరికి బిగ్ బాస్ అయితే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళడం జరిగితే అప్పుడు హరీష్, ఏమైంది హరీష్ మీరు అలా ఉన్నారు అని బిగ్ బాస్ అడిగితే, మీకు తెలియంది ఏముంది, రెడ్ ఫ్లవర్ కోసం నన్ను అంత మాట అన్నారు, నేను నిజంగా అట్లానా అని నాకు అసలు ఉండబుద్ధి కావట్లేదు, వెళ్ళిపోవాలనిపిస్తుంది అనుకుంటే ఏదో చెప్పుకుంటూ వస్తాడు. నాకు వైఫ్ ఉంది, సొసైటీలో ఎవరికంటే ఒక ఇది ఉంది, అసలు నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం మీద రెస్పెక్ట్ మీద, ఇక్కడ ఎవరినో ఉద్ధరించడానికి వచ్చినట్టుగా వాడి బిల్డప్ అని. సారీ, టంగ్ ఎందుకు స్లిప్ అవుతుందంటే అంత కోపం, ప్రెస్టేషన్. ఆ లైవ్ చూసి అవి చూసి ఒక మంచి రివ్యూ ఇవ్వాలని ఇంత టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళు వేషాలు చూస్తూ ఉంటే ఈ ఖర్చు అలా లేచిపోతుందన్నమాట. సో ఎవరిని ఉద్ధరించడానికి వచ్చావయ్యా హరీష్? నీ కోసం నీకు ఇష్టం కాబట్టి వచ్చావు. ఇక్కడేదో బిగ్ బాస్ని ఉద్ధరించేస్తున్నట్టు చూస్తున్నా, మమ్మల్ని ఉద్ధరించేస్తున్నట్టు ఉంటే ఉండు, వెళ్ళిపో. అంతేగా నీ గోల ఏంటి, ఆ నస ఏంటి, ఇది ఎవడో దాచుతాడు నిన్ను అస్తమానుని. సో అలా ఉంది. బిగ్ బాస్ ఇంకా ఏమనుకున్నాడో ఇంకా చెప్పడం అయితే జరిగింది. జీవితం అంటే ఇలానే ఉంటుంది, బయట ప్రతిదాన్ని ఇచ్చేసుకోవాలి, ఇది కూడా బిగ్ బాస్ అంటే ఒక జీవితం లాంటిదని ఒక మంచి మోటివేషన్ ఇచ్చి, ఇంక బిగ్ బాస్కి కంగారు వచ్చిందో ఏమో ఇతను చూసిన యాటిట్యూడ్. ఎవరు హౌస్లో గుడ్ అనిపిస్తున్నారంటే రాము రాథోడు, షష్ఠి, ఇంకా సునీల్ శెట్టి ముగ్గురే జెన్యూన్, మిగతా వాళ్ళంతా ఫేక్ అని అనుకుంటే చెప్పుకొని వస్తాడు. అమ్మయ్య సృష్టి అలాగే వెళ్ళిపోయింది కదా. నెక్స్ట్ ఆయనకి ఆ పని ఆయనకు ఉందని చెప్పి రామురాతో పిలిచి అప్పచెప్తాడు అనమాట. బిగ్ బాస్ కొంచెం చూసుకోవయ్యా నాయన, నాకు కంగారు వచ్చేస్తుంది అన్న యాంగిల్లో బిగ్ బాస్ అప్పచెప్తాడు. ఇంక జాగ్రత్తగా చూసుకోమని బిగ్ బాస్ అయితే రామురాతోడికి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కట్ చేస్తే మనీష్ టాపిక్ ఎంటర్ అయిపోద్ది అనమాట. రాత్రి ఏదో జరిగిపోయింది కదా, ఈ శ్రీజ ప్రియ ఏదో అనేసారని చెప్పి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు కదా ఎవరో మనీష్. అవి ఏడ్చేసిన దాంతో వాళ్ళ మీద ఉన్న కోపంతో వెళ్ళి కామనర్స్కి బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తున్నాడు కదా, తెలిసిన విషయమే కదా, ఈ ఓనర్స్తో కలిపి తినకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి తింటాడు. అప్పుడు నిజంగా బర్నీ గారు భలే అనిపిస్తారు, చక్కగా నవ్వుతూ మాట్లాడతారు. ఇక సెలబ్రిటీస్ ఏమో వీళ్ళు కలుపుకోవాలనుకుంటున్నారు. వీళ్ళు ఎంత దూరం చూసినా ఏదో శంకిల్లాగా ప్రతిదీ వెతికి దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బలుపు వచ్చి చూస్తేనే అసహ్యంగా అనిపిస్తుంది. తింటే కూడా వాళ్ళు ఫుడ్ పెడతారు, మంచిగా తింటాడు, అంతా అయిపోయింది. నెక్స్ట్ బర్నీ హరీష్తో 2 రోజుల నుంచి ఫుడ్ తినట్లేదంట హరీష్ అని చెప్పి అక్కడ అందరికీ చెప్పేసరికి బర్నీ వెళ్తాడనమాట హరీష్ దగ్గరికి. మీరు 2 రోజుల నుంచి ఫుడ్ తినట్లేదంట, ఏమన్నా చేయించమంటారా అని అంటే వద్దు ప్లీజ్ అని చెప్తాడు. నెక్స్ట్ ఆల్రెడీ అప్పటికే రాము రాథోడ్తో మాట్లాడుతూ ఉంటాడనమాట హరీష్. అసలు ఆయన చేతితో వంట తినాలంటేనే అస్సలు తిన్నాం, ఇతను యాటిట్యూడ్, ఇతను అరుగుళ్ళు ఎవరు అసలు వీళ్ళని భరించేది. నిజంగా బిగ్ బాస్ ఎలా భరిస్తున్నాడు, ఆ హౌస్ మేట్స్ ఎలా చూస్తున్నా మనకే ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఆ నెక్స్ట్ శ్రీజ కూడా ఫుడ్ తీసుకొస్తుంది. అసలు పాపం అలా తీసుకొచ్చేస్తే తినాలి కదా,
అసలు ఏమంటాడు శ్రీజాతో, మీలాంటి వాళ్ళ మధ్య నేను అసలే ఉండను, నువ్వు చూస్తాను చూసా నాకు పెట్టేసిపోయిద్ది అనమాట. నెక్స్ట్ రాత్రి పడుకునేటప్పుడు కళ్యాణ్ అండ్ రాము కూడా వెళ్తారు. కళ్యాణ్, మీరు నా తండ్రి లాంటి వాళ్ళు కదా, తినండి అంటే కూడా తినడు. ఇంత యాటిట్యూడ్. అతన్ని ఎవరేమనేసారు, అతనే అందరినీ అనేస్తాడు. మళ్ళీ అనేసి నా మనసులో నేను ఇలా అనుకున్నాను, ఇలా అన్నారు, నాకు బయట ఇతనికే నా సొసైటీ ఉంది. అసలు మొన్నటి వరకు ఇతను ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ఇతనికే ఏదో ఇది అయిపోతుంది అని అంటే, మరి పబ్లిక్లో ఫేమ్ ఉన్న వ్యక్తులు ఒక సెలబ్రిటీస్ని వీళ్ళు ఎటంటే అటు మాట్లాడితే వాళ్ళు ఏమైపోతారు? ఇమాన్యుయల్ ఒక మంచి సెలబ్రిటీ, రేపు పొద్దున్న అతనికి బతుకుదేరు ఇదే, వీటిని కన్నా వైఫ్ ఏదో ఉద్యోగం చేస్తుంది, ఇతను వచ్చేసి డిగ్రేట్ మాట్లాడితే రేపు పొద్దున్న ఆయన్ని ఎవరు లెక్క చేస్తారు? ఇంత చిన్న కామన్ సెన్స్ కానీ వే ఆఫ్ థింకింగ్ కూడా లేదు, కంప్లీట్ యాటిట్యూడ్. సో ఈ రకంగా డే కట్ అయిపోద్ది. నెక్స్ట్ డే ఉదయాన్నే 8:30కి అన్నమాట. అంటే ఇందాక 7th డే అన్నాం కదా, 8th డే అంటే 9th ఎపిసోడ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 9th ఎపిసోడే. ముందు రోజు సంజన అనింది కదా మానిటర్ని పెడదాము సో దొంగతనాన్ని ఆపేయడానికి అని. వినలేదు కదా శ్రీజ, ఏం అక్కర్లేదు మాది మేము చూసుకోగలము, మేము చేసుకోగలము అని అయితే చెప్పింది కదా. సంజన కెప్టెన్ అసలు ఆవిడ కంటెస్టెంట్గా ఉన్నప్పుడే ఒక సభ్యురాలుగా ఉన్నప్పుడే ఆమెను పట్టలేకపోయారు. కెప్టెన్ మాస్టర్ మైండ్. ఆమె ఏం చేసింది, బిగ్ బాస్ మంచిగా ఆరెంజెస్ అన్నీ అక్కడ 8:30కి అక్కడ ఉంటే తీసి దాచిపెట్టి కిచెన్లో దాచిపెడుతుంది ఆవిడ, ఎక్కడెక్కడా కాదు. ఇల్లు బిగ్ బాస్ చెప్తుంది, నా మాట వినట్లేదు బిగ్ బాస్, నేను ఎంత చెప్పినా కూడా వినట్లేదు, దొంగతనాలు ఆపేస్తారంట. మరి ఇప్పుడు దొంగతనం అయ్యింది, అబ్బో ఇప్పుడు ఎట్లా ఆపేస్తారో కూడా చూద్దాము, ఏదో ఆపేస్తారంట, చేసేస్తారంట. మరి ఇప్పుడు దొంగతనం అయ్యింది, ఎట్లా అయ్యింది చూద్దాం, ఎట్లా కనిపి కిచెన్ మహామేధ రూమ్లో పెట్టినాక బ్లేమ్ అయిపోద్దని చెప్పి కిచెన్ పైనే పెట్టిద్ది అనమాట. అందుకన్నా మీకు స్టార్టింగ్ ఇంట్లోలో హనుమంతుడి ముందా కుప్పగంతులు అనేది. నెక్స్ట్ సో అది అలా జరిగిద్ది. అంతే అక్కడ తల కట్ అయిపోతే సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చిన కామ్నెస్. అసలు నాకు బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సాంగ్ చూడాలంటే చాలా ఇష్టము. అక్కడ సంజన అండ్ ఫ్లోరా వీళ్ళు రేతు వీళ్ళంతా డ్యాన్స్ చేస్తుంటే ఎంత చూడముచ్చటగా అనిపిస్తుంది అంటే, నిజంగా ఒక డే ఫ్రెష్గా స్టార్ట్ అయిందా అనిపిస్తుంది అనమాట ఆ సాంగ్ చూడంగానే. ఇతనేమో మొహం అని పెట్టుకొని దుప్పటి మద్దతు పెట్టుకోవడం, మనీషేమో అక్కడ కూర్చొని ఇలా చూడడము, ఇలా నిజంగా అనకూడదు కానీ కామ్నెస్ ఇంకొక 2-3 ఎక్కువైతే మనం టీవీలు కట్టేసి కూర్చోవాలన్నమాట. ఎంత ఇరిటేటింగ్గా అనిపిస్తుందంటే. సో అది అలా కట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లోరా వస్తుంది అనమాట బాత్రూమ్ క్లీనింగ్. ఆ అమ్మకి ఎందుకు బాత్రూమ్ క్లీనింగ్ ఇచ్చేదేమో తెలియదు కానీ పెద్ద ఏంటనే. అయినా ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవాలండి, మనకి ఇంట్లో 1-2 బాత్రూమ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కడుక్కోవాలంటేనే ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అంతమంది ఎట్టంటే అట్ట పడేస్తారు. కొంచెం ఆమెకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఇరిటేటింగ్గా ఉంది, వీళ్ళేమో అర్థం చేసుకోవట్లేదు. వచ్చి సోప్స్ ఎక్కడ పడతారు పడేస్తున్నాను, నేను డస్ట్బిన్లో పడేస్తాను అని అనిద్ది. అక్కడ ఉన్న వాళ్ళంతా అంటారు అట్లా పడేయద్దండి, కావాలంటే ట్రాష్ బ్యాగ్ పెట్టండి, పక్కన పెట్టండి, మేము తీసుకుంటామని. విషయం ఏంటంటే ఆవిడ అనిద్ది, మీరు అలా డస్ట్బిన్లో పడేస్తే అవి ఎవరు యూజ్ చేసుకో. అందుకే కదా నేను చెప్పేది అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అనేది ఫ్లోరా ఇంటెన్షను. అది అర్థం చేసుకొని వీళ్ళంతా సర్లేండి మేము పెట్టంలే అక్కడ, కష్టమానం తీయడం సర్దుకోవడం ఇదే పని. వీళ్ళు ఎక్కడ పడితే అది పడితే ఆ పని ఇప్పుడు సాటర్డే సండే అంటే బిజీ వదిలేయచ్చు. అది పని అయిపోగానే తీసి వాళ్ళ ప్లేస్లో పెట్టుకుంటే అది మంచిగా ఉంటుంది. ఇంక ఇదే పని కింద చేయాలంటే ఎవరికన్నా కష్టమే. అక్కడ నాకు ఫ్లోరా అయితే తప్పేం లేదనిపించింది. అప్పుడు సంజన కూడా ఒక మాట అనిద్ది అనమాట, ఏమని, సో నేను కెప్టెన్గా చెప్తున్నాను కదా, అందరూ అలానే పెట్టుకుంటారు, మీరు తీసుకొచ్చి డస్ట్బిన్ పక్కన పెట్టండి అంటే ఓకే గుడ్ అనిపించింది అది ఫ్లోరా. ఈ కామనర్స్ అయితే నువ్వేం కెప్టెన్, నువ్వు చెప్తే మేము వినేదండి, మేము వినో, నువ్వు కెప్టెన్గా అన్ఫిట్, ఎందుకంటే గుడ్డు దొంగతనం చేసిందంట. ఆవిడ చెప్పింది కూడా నాకు ప్రోటీన్ కావాలి, 5th month అయింది బేబీ పుట్టి, ప్లస్ మీ అందరికీ పనులు ఉన్నాయి, నాకంటూ ఏ పని లేదు, కంటెంట్ కోసం చేసింది అన్నప్పుడు ఆవిడ వదిలేయచ్చు కదా. అది ఏదో పెద్ద చెయ్యరాని పాపంలాగా వీళ్ళెవరో ఎలాంటి దొంగతనాలు చేయలేదు ఉత్తముల్లాగా పట్టుకొని చీల్చి చెండాడేస్తున్నారు అనమాట ఆమెని. సో కానీ ఇక్కడ ఫ్లోరా అలాగే అని చెప్పి నాకు మంచిగా అనిపించింది. అసలు సెలబ్రిటీస్ అంటే అన్నీ ఉన్నాక అనుకున్నటువంటి ఇదేనేమో,
అలా అని మళ్ళీ లోపలికి వెళ్ళి గులుక్కుంటుంది అనుకో ఫ్లోరా. ఇంకా ఆమె చెప్పిందే వినా, గులుక్కున్నా సరే కెప్టెన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆమె ఫ్లోరా ఓకే అనుకుంటూ ఇచ్చింది. హరీష్ దగ్గర లోపలికి వెళ్ళి అంటారనమాట ఎవరో ఫ్లోరా. ఇంకా ఆమె చెప్పిందే వినాలంట. సరే అని ఎవరికన్నా కామను, కానీ అక్కడైతే ఎదురు చెప్పలేదు కదా, నాకు అదైతే మంచిగా అనిపించింది. నెక్స్ట్ అమ్మ ప్రియా అనేసరికి నా మూత ఇలా ముందుకు వచ్చేస్తుంది. సో అప్పుడు మేడంకి కళ్ళు తెరుస్తాయి అనమాట. ఆరెంజెస్ పోయి, నేను ఆరెంజెస్ లేవు, ఎవరు తీశారు, నేను ప్రతి బ్యాగ్ చెక్ చేస్తాను అనుకుంటా కెప్టెన్ రూమ్ని ఎతికేయడం మొదలు పెడతాను అనమాట సంజన. అని కెప్టెన్ రూము వెతుకుతూ ఉంటుంది. సంజన పక్కకి వెతికేసి నా రూమ్ ఎందుకు వెతుకుతున్నారు, నన్ను ఎందుకు కారణం చేస్తున్నారు అని వేస్తూ ఉంటే, మిమ్మల్నే కాదు ప్రతి ఒక్కరిని వెతుకుతున్నాము అని ప్రియా అంటుంది అనమాట. ఆ రూమ్ ఎతికేసుకున్నాక వెళ్ళాక ఏదో పని చేసి అని అంటుంది. ఏం పోవంట, కెప్టెన్ మాట వినరంట. ఇప్పుడు ఎలా వినరో నేను చూస్తాను. అమ్మ జేజమ్మ సంజువమ్మ మీరంటే ఎందుకు వినరు అన్నట్టు అనిపించింది నాకైతే. సో మొత్తానికంటే సంజన చాలా బ్రెయిన్ ఉందండి ఆమెకి. కెప్టెన్కి తెలుసు ఎలా వినేటట్లు చేయాలో అని మళ్ళీ అక్కడ డైలాగ్ వేసుకుంటుంది ఆమె. కాసేపు అయ్యాక ఆరెంజెస్ దొరుకుతాయి అన్నమాట. ప్రియా ఇక్కడ పైన పడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కళ్ళు కనపడలేదా అని అంటారు అనమాట. కిచెన్ టీంలో ఉన్నటువంటి తనుని వీళ్ళందరినీ కూడానే. అది నోటికి వచ్చిన దురద అనేది తగ్గితే చాలా అందంగా ఉంటుంది. తనుజ కాలిద్ది కళ్ళు కనపడట్లేదు అన్నందుకు రియాక్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ నా ఉద్దేశం అలా కాదు, ఇక్కడ పెట్టినప్పుడు ఎవరు చూడలేదా అని ఏదో అంటుంది. ఎందుకు చూడాలి, ఆవిడ కదా చెక్ చేసుకోవాలి. కెప్టెన్ ఏదో చెప్తుంది కదా ఇల్లు అందంగా అడిగినది మానిటర్ పెడతాను అన్నప్పుడు వీళ్ళు ఎక్స్ట్రాలు ఏంటి. శ్రీజ అక్కడ మాత్రం శ్రీజ చాలా తెలివైన అమ్మాయి, యాటిట్యూడ్ వల్ల గేమ్ పోగొట్టుకుంటుంది. కానీ సంజన గారే తీసారని నాకు అనిపిస్తుంది, ఎందుకో డౌట్ వస్తుంది నాకు. అంటే అప్పుడు సంజన అంటది, నీ కళ్ళు ఎప్పుడు నా మీదే ఉంటాయి, నీకు అలాగే అనిపిస్తూ ఉంటుంటే నేను మీరు తీసారని అనలేదు, మీరు తీసారేమో అని అనిపిస్తుంది అని చెప్పి శ్రీజ అయితే ఆమె మీద పడుతుంది అనమాట. అది కట్ చేస్తే సెలబ్రిటీస్ ఈ తనూజ్ అండ్ ఇమ్ముది భలే అనిపిస్తుంది. అక్కడే కాసేపు అక్క అని ఈక్వలీస్ అని మాట్లాడుకుంటూ ఉంటే ముసలోడా ఆంటీ అనుకుంటే భలే ఎంటర్టైన్మెంట్గా అది చూడగానే అబ్బా అనిపించేటట్టుగా ఉందన్నమాట. సో అది కట్ చేస్తే మధ్యాహ్నం అయిపోయిద్ది. అప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదా, సంజన వీళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెడుతుంది. రీతు నీ డిసిప్లిన్ తగ్గుతుంది, నువ్వు ఎప్పుడంటే అప్పుడు వస్తున్నావు చూసుకో అని చెప్పి. వానర్స్లోని ఇప్పుడు ప్రతిదీ టెనెంట్స్కే చెప్పాలంటే బర్త్డేనే అవుతుంది. వానర్స్లో కుకింగ్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే అప్పుడు శ్రీజ అంటుంది అనమాట, నాగార్జున గారు నిన్నే చెప్పారు కదా వానర్స్ ఎవరో చేయొద్దని, సో మేము చెయ్యం అని చెప్పేస్తుంది అనమాట. సునీల్ శెట్టి అంటాడు, ఈయనకి బిగ్ బాంబ్ పడింది కదా, ఆ ఓడ్చడం అది అతని పర్సనాలిటీ కష్టము, ఒకవేళ అసిస్టెంట్ కుక్గా చేయమంటే నేను చేస్తాను అని అంటే శ్రీజ అంటుంది, మీకు బిగ్ బాంబు ఇచ్చారు కదా అది ఎఫెక్ట్ అవుతుంది చూసుకోండి అని చెప్తే అప్పుడు సంజన అంటారు, పర్లేదు అది నేను చూసుకుంటాను, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను, మీరు ఉండండి అసిస్టెంట్ కుక్ అని బ్యాడ్జ్ పెడతా ఉంటుంది. అప్పుడు ఈయన అంటాడు, అమ్మో బిగ్ బాంబ్ కదా అంటే, ఎప్పుడైతే కెప్టెన్ అందో ఇంకా ఆయన రిలీఫ్ అయ్యి ఓకే అంటాడు. మరి ఏమవుతుందో ఆ బిగ్ బాంబ్ అది సాటర్డే రోజు చూడాలి మనం. బిగ్ బాంబ్ ఇచ్చాక అయితే ఇప్పటివరకు మనం చూస్తూనే ఉన్నాం, చెయ్యాలి. రాము రాథోడ్ని అయితే మెయిన్ కుక్గా పెడతారు, ఎందుకంటే ఆమె చేయలేను అని అనింది అనమాట తనూజ. సో రాము రాథోడ్ డ్యూటీ లాంటి డ్యూటీ ఏమో తనూజకి ఇస్తారనమాట. సో మనీష్ గారు ఇక్కడ చూడాలండి, వావు మనీష్ యాటిట్యూడ్. మనీష్ గారు అని అంటే మనీష్ ఏంటి మనీషానా ఎంత పొగరంటే ఇలా మాట తీరే అసహ్యంగా అనిపిస్తుంది అనమాట. సంజన మళ్ళీ స్మైల్తో మనీష్ గారు అసలు సంజనకి బాగా తెలుసు అనమాట, నాకు బాగానే కంటెంట్ వస్తుంది, ఆవిడ అసలు బాగా మాట్లాడుతుంది, నవ్వుతూ మాట్లాడుతుంది అంటే వీళ్ళని ఎలా తొక్కాలో అలా తొక్కుతుందని అర్థం. ఈ తెంగల మొహాలకి ఏం అర్థం కావట్లేదు, మర్యాద రెస్పెక్ట్ ఓవర్ యాక్షన్ అనుకుంటా ఓకే చెప్పండి అని వెళ్ళి నుంచుంటాడు వీళ్ళు ఈ లెవెల్లోనే. సో అప్పుడు సంజన చెప్తుంది, దొంగతనాలు జరగకుండా మనీష్ గారిని పెడుతున్నాను అని చెప్పి చెప్తుంది. అయితే అప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రియా ఏమంటారు, మీరే పెద్ద గజ దొంగ అంటే సంజన క్యూట్గా నవ్వుతుంది అనమాట. వీళ్ళ విషయం ఏంటంటే ఇగో పెద్ద గజ దొంగ చెప్తుంది, వీళ్ళు మాత్రం దూలు సింగులర్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు, వాళ్ళు మాత్రం గారు అన్నారు వెనక, లేదంటే ఎక్కడికో వచ్చేద్ది అనమాట. సో అక్కడ చూడాలి ఇతను ఎవరో కళ్యాణ్ యాటిట్యూడ్, ఆ పవన్ కళ్యాణ్ ఏం సోల్జరు అసలు
రెస్పెక్ట్ ఇవ్వాలి మనమైతే. కాకపోతే అతని యాటిట్యూడ్ చూస్తుంటేనే ఏదోలాగా అనిపిస్తుంది. అతని కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నెక్స్ట్ మళ్ళీ కామ్నెస్ రూమ్లోకి వెళ్తే ఇమాన్యుయల్ కామెడీ బాగుంటుంది. తనూజ ఏదో ఇలా పక్క నుంచి వెళ్తా ఉంటుంది, ఏంటి నన్ను అడుగుతున్నావు అంటాడు అనమాట. నిజంగా ఆమెకి వెళ్ళదు, సరదాగా ఏదో బాగా మరదని చూస్తా కదా అలా అనిపిస్తుంది. అక్కడ రీతు అండ్ ఏమని ఫుడ్ తింటూ ఉంటారు. తను చెప్తుంది అనమాట, ఏమని చూడు అక్కడ జంట పక్షులు ఉన్నారు అని అంటే రీతు స్మైల్ కూడా ఎంత చూడడానికి అంటే ఏదో కాసేపు ఎప్పుడు గొడవలు కయ్యా అంటే మన ఇంట్లో ఉన్నాయి సరిపోగానే మళ్ళీ ఇవి తినాలా అనిపిస్తుంది. ఈ రీతు డెమాండ్ వాళ్ళు మంచి రొమాంటిక్గా కామెడీగా సరదాగా మన కంటికి వింపుగా ఏదో అలాగా అదేదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఈ ఇమాన్యుయల్ అంటే తనది అసలు నీకు నడుము ఎక్కడ ఉంది అంటే ఇదిగో నాకు ఇంత నడుము ఉంది కదా తెలియదు. చూసారా నేను చెప్తా ఉంటేనే యాక్షన్స్ వెళ్ళిపోతున్నాయి అనమాట. అంత సరదాగా అనిపించింది. ఇలాగే నిజంగా అసలు కంప్లీట్ సెలబ్రిటీస్ వస్తేనే బాగుండేమో, అసలు వీళ్ళందరినీ పీకి పడేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కొత్త వాళ్ళు పంపిస్తే బాగుందా బాబు అన్నట్టుగా అనిపిస్తుందండి. మీరు ఫీల్ అయినా సరే మళ్ళీ కామనర్స్ని ఏంటి మనరత్నం ఇలాగ అంటుందని అనుకోకండి. అంత చూడడానికి రివ్యూస్ కోసం అని చెప్పి ఎపిసోడ్స్ చూసి లైవ్లు చూసి ఇవన్నీ చూస్తూ ఉంటే మా హెడ్ వెయిట్ అలా పెరిగిపోతూ ఉందన్నమాట. కట్ చేస్తే నామినేషన్స్ ఎంటర్ అయిపోతాయండి. ఒక ఇద్దరు మాత్రమే నామినేట్ చేస్తారు. ఈ నామినేషన్స్ కూడా ఎందుకు చేస్తున్నారో వీళ్ళకి బుర్ర లేదో తెలియదు, మనం చూస్తున్న వాళ్ళకి మనకు ఉందో లేదో తెలియదు అన్నట్టుగా ఉన్నాయి. తనుజ గారు అయితే హరీష్ అండ్ ఫ్లోరన్ చేస్తారు. హరీష్ గారిని అయితే ఆ ఫుడ్ ఇష్యూ ఉంది కదా, సీజన్ నామినేషన్లో పెడుతుంది కదా, అప్పుడు ఈవిడ బిహేవియర్ బాగాలేదు అని అంటాడు కదా, ఆ బిహేవియర్ బాగాలేదు అన్న విషయం మీద నామినేట్ చేస్తుంది అనమాట. సో నాకు సీజన్ మీద కంటే మీరు అనడమే నాకు ఎక్కువ ఫోకస్ అయింది, మీరు అనడం నచ్చలేదు అని నామినేట్ చేసిద్ది. యాక్చువల్లీ తనుజకు కూడా ఫస్ట్ నుంచి హరీష్ అంటే ఎక్కట్లేదులేండి. ఎక్కడ కిచెన్లో ఇష్యూ అయినప్పుడు కూడా ఈయన యాటిట్యూడ్ కూడా ఒక మనిషి ఎప్పుడైతే నచ్చదో రామ అన్నా కూడా ఏదోలా అనిపిస్తుంది అన్నమాట. సో అక్కడ హరీష్ అయితే ఒక ఆడపిల్లని చూసి మళ్ళీ గయ్యమని అరుస్తూ ఉంటాడు. తప్పుని యాక్సెప్ట్ చేసే గుణం అనేది అక్కడ ఇర్రెస్పెక్ట్గా మరి గట్టిగా అరుస్తాడు అనమాట. ఫ్లోరా వరకు వచ్చేసరికి అయితే నువ్వు చిన్నదానికి పెద్ద ఇష్యూ కింద చేస్తున్నావు, అందరం నీ వెనకే ఉన్నాము, అయినా కూడా నువ్వు చాలా పెద్దదిగా చేస్తున్నావు, ఫ్రీ బాడీ అన్నది ఓ పెద్ద ఇది చేసేసావు, షాంపూలో కండిషనర్ కలపడం కూడా నాకు ఏమీ నచ్చలేదు, ఇవన్నీ చెప్పుకొని వస్తుంది. ఇవన్నీ మనకు తెలిసినవి అడిగిపోయిన రికార్డులో మళ్ళీ మనం చెప్పుకోవడం అనవసరం. ఫ్లోరా మీకు సంబంధం లేని విషయం చెప్తున్నారు, మీరు నామినేట్ చేస్తున్నారు. సో ఐ అగ్రీ, నేను ఆల్రెడీ అపాలజీస్ కూడా చెప్పాను, నేను కరెక్ట్ చేసుకుంటాను అన్నట్టుగా ఫ్లోరా చెప్తుంది. ఓకే గుడ్ అనిపించింది. అయితే ఇంకోటి అంటుంది, మీ ఎవరి సపోర్టు నా మీద లేదు, ఆ కామనర్స్ ఇలా పలానా వాళ్ళు ఇచ్చారు అని ఫ్లోరా అంటుంది. అక్కడితో అది అలా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ బనీష్ అండి, చెత్త నామినేషన్ అని చెప్పచ్చు, చెత్త కారణాలు అన్నమాట. ఫస్ట్ బర్నీని చేస్తాడు. నువ్వు పెద్ద స్నేక్ ఏంటి, ఒక వారం ఉన్నారు 8 రోజులు, పెద్ద స్నేక్ అంటే 2 నాలుకలు పాము అని అర్థం. పాముతో కంపేర్ చేస్తాయి. ఈయన దగ్గర 2 నాలుగు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని మనకే అనిపించింది 2-3 రోజుల్లో బర్నేది. అదే ఒక 2-3 వారాలు చూడాలి, ఒక నెల అయిన తర్వాత నువ్వు ఎస్టిమేట్ చేయాలి. ఒక వారంలోనే పెద్ద స్నేక్ అని ఎలా తెలిసిపోయింది? ఇతనేమో మూల ముసలంలా కూర్చొని ఏడ్చేశాడు. ముందు రోజు నైట్ వాళ్ళు వరస్టో ఇర్రెస్పెక్ట్ లేదు ప్రియా అండ్ శ్రీజాకి చెత్త చెదారం అని చెప్పి ఇమాన్యుయల్తో అన్నాడు. ఆ గొడవలన్నీ అవడానికే వాళ్ళ మధ్య యూనికి పోవడానికి బర్నీయే కారణం అంట. వాళ్ళకి బలుపు ఎక్కువైంది, యాటిట్యూడ్ ఎక్కువైంది, వాళ్ళు కొట్టు చేస్తున్నా, ఇది వదిలేసి మీ వల్ల మా మధ్య యూనిటీ మిస్ అవుతుంది, ఇంకా కోడిగుడ్డు ఇష్యూ అప్పుడు అంటే బన్నీ చెప్పలే, ఈ గుడ్డు గోలేందిరా నాయన, వీళ్ళు కారణస్ అదేదో పెద్ద కోహినీరు వజ్రం దొంగతనం చేసేట్టు ఎంత గుడ్డు నేను తిన్నాను కంటెంట్ కోసం అని చెప్పినప్పుడు కూడా బన్నీ గారు అంటే ఆమెకు సపోర్ట్, ఆమె నేనన్నా సరే హెల్త్ మంచిగా లేదంటే సర్లేనే అంటాము, ఎవరైనా అలాగే అంటారు. అది ఏదో పెద్ద ఇష్యూలాగా అదొక కారణం. చిన్న మూవ్స్ వీళ్ళు అందరితో ర్యాపో పెంచుకుంటున్నారు, అందరితో కలిసి ఉంటే కలిసి ఉంటున్నారు అంటారు, కలిసి లేకపోతే మమ్మల్ని తక్కువగా చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎలా బతకాలి సెలబ్రిటీస్? మ్యానిపులేట్ చేయడానికే చూస్తున్నారు, అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే బర్నీ కూడా అంటే వీళ్ళన్నా చిన్నపిల్లలు ఏంటంటే మేము మ్యానిపులేట్ చేస్తే వినడానికి. నిజంగా బర్నీ అనుకొని ఉంటాడు, అమ్మయ్య నాకు సరిపడా కంటెంట్ వచ్చింది బాబు ఇది బాగా అవుతుందని అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ
కానీ ఈ నామినేషన్స్లో నేను తర్వాత లైవ్ కూడా చూసాను, ఈ కామనర్స్ అంతా బన్నీ గారి మీద పడ్డారు. అదైతే నాకు చాలా చిరాగ్గా అనిపించింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్నదే గోల్డ్ బాక్స్ అన్నమాట స్టేజ్ మీదకి తెచ్చుకుంటారు. అది మీరు తెచ్చుకున్నారు, కావాలనే తెచ్చుకున్నారు, అది ఇది అని చెప్పి, అది కూడా ఇక్కడ ఉన్న చెప్పవయ్యా అంటే స్టేజ్ మీద ఉన్న గొడవ ఎందుకు. నెక్స్ట్ శ్రీజ, హరీష్ వీళ్ళు కూడా ఇదే టాపిక్ చేస్తారు. యాక్చువల్లీ ఇది ఈరోజు తెలుస్తుంది, అది ఇంకా హీట్గా అయింది. బన్నీ అండ్ హరీష్ది, శ్రీజ అండ్ బన్నీది వీళ్ళు ఇంకా ఈరోజు నామినేషన్స్ అయితే ఫుల్ ఫైర్తో ఉంటాయి, గట్టి గట్టిగా అరుచుకొని చాలా ఇదిగా అయినాయి. ఇదైతే నేను ఎపిసోడ్లో చూపించలేదు, కానీ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను బన్నీ కోసము. ఈ శ్రీజ అండ్ హరీష్ వాళ్ళు కూడా ఆ బాక్స్ కోసమే చెప్తారు అనమాట. ఏంటి బాక్స్ తెచ్చుకున్నావు, కావాలని కంటెంట్ కోసం తెచ్చుకున్నా, అది ఇది అంటే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అగ్ని పరీక్షలోకి వచ్చినప్పుడు శ్రీజని అందరి అటెన్షన్ నీ మీదకి రావాలి అని చెప్పి ముందే వాళ్ళు చెప్తే గట్టిగా కయ్యమనేసేది అని అరిచేసి అటెన్షన్ తెచ్చుకొని వాళ్ళు చెప్పారు అని మనకి రీల్ చేసి చూపించలేదా? మాస్క్ మీద మాస్క్తో ఎంటర్ అవ్వలేదా? అంత చిన్న విషయం తెలివైంది కదా శ్రీజ, ఎలా మర్చిపోయింది? హరీష్ ఎలా వాళ్ళకి ఎలా ఇచ్చారో ఈయనకి కూడా అలాగే బాక్స్ తెల్లమని ఉండొచ్చు కదా. బిగ్ బాస్ అసలు షోలోకి ఎంటర్ అయ్యేటప్పుడే ప్రతి ఒక్కరి హిస్టరీస్ తెలుసుకొని ఆ స్పెషల్ టాస్క్ కోసం ఇస్తారు. అది నిజంగా నాట్ అలౌడ్ అంటే గేట్ దగ్గరే పంపేస్తారు కదా. ఇంత కామన్ సెన్స్ లేదు వాళ్ళ దగ్గర. ఆ స్టేజ్ మీద అయిన గొడవ ఇక్కడ ఎందుకు? మొత్తం మీద అంటే ఏం నామినేషన్స్లో నాయన అరిగిపోయిన రికార్డులాగా వీళ్ళంతా ఏం యూనిటీ గేమ్ వాళ్ళు ఆడితేనే గేమ్లో చూస్తేనే కానీ అసలు సెట్ అవ్వదు, చూడబుద్ధి అవ్వదు కూడా. బన్నీ అంటాడు నేను మిమ్మల్ని తమ్ముడు అంటాను, అయినా నేను అప్పుడు కూడా మిమ్మల్ని సేఫ్ జోన్ నుంచి డేమోన్నే నామినేట్ చేశాను, మిమ్మల్ని చేయలేదు. నేను ప్రతి ఒక్క మనిషిలో 99 తప్పులు ఉన్నా సరే ఒక్క కరెక్ట్ ఉంటే ఆ పాజిటివ్ వైపు వెళ్ళి అందరితో ర్యాపో తీసుకుంటాను, బ్యాడ్ అనేది నేను గుర్తుపెట్టుకొని అంటే నాకు భలే అనిపించింది అక్కడ బన్నీ గారు. సో ఈ రకంగా అయితే మనీష్ అయితే చాలా ఓవర్ చేశాడు, అసలు పాయింటే లేదనిపించింది. నెక్స్ట్ రీతుకి ఇంట్లోకి నువ్వు పర్మిషన్ లేకుండా వస్తున్నావు అనుకుంటా మళ్ళీ నామినేట్ చేస్తాడు. అప్పుడు రీతు అంటుంది అనమాట ప్రతి ఒక్కరిని, శ్రీజ అని ప్రియా అని, నేను ఇంట్లోకి అందరికీ మే ఐ కమీన్ అని అడిగి వస్తాను, ప్రియా శ్రీజ మీరు చెప్పండి అంటే శ్రీజ ప్రియా వాళ్ళు అంటారు స్కిట్స్ అప్పుడు వచ్చావు నువ్వు అని. అదే చెప్తుంది స్కిట్స్ అప్పుడే వచ్చాను నేను, మిగతా ఎప్పుడు వచ్చినా నేను అడిగే వచ్చాను అంటే అందులో తప్పే ఉంది. స్కిట్స్ అప్పుడు గేమ్స్ అప్పుడు మరి వెళ్తారు, నీదే ఎక్కువ కనిపిస్తుంది అంటే పాయింట్లెస్గా ఆమె నామినేట్ చేస్తాడు. అయినా రీతు ఒప్పుకోదు, నేను ఇంట్లో ఏది అగ్రీ చేయను, ప్రతిదానికి నాకు పాయింట్ ఉంది, నామినేషన్ నేను తీసుకోను అంటే బిగ్ బాస్ అంటాడు అనమాట. నామినేషన్ వేస్తే తీసుకోవాల్సిందే, తీసుకోను అనడానికి లేదు అని అంటే ఇంక అక్కడికి అలాగా నామినేషన్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి ఈ రకంగా ఇక్కడితో ఎపిసోడ్ అలా క్లోజ్ అండి. కానీ తర్వాత జరిగిన నామినేషన్స్ కూడా చెప్తాను, ఎందుకంటే క్లోజ్ చేసేద్దాము ఎలా అయినా చెప్పేస్తాను. ఇది కూడా కొంచెం ఓపిక తెచ్చుకుని వినండి, మళ్ళీ ఈ సొద కోసం ఇంకొక ఎపిసోడ్ చేయాలని నాకు అనిపించట్లేదు, ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం చేస్తాను కావాలనుకుంటే. సో ఈ రకంగా శ్రీజ కోసం ఆల్రెడీ చెప్పేశాను బన్నీ గారి మీద ఎలా పడ్డారు అని. హరీష్ బన్నీ అండ్ ఇమ్మాన్యుయల్ని చేయడం జరుగుతుంది, చెప్పాను కదా సేమ్ రీజన్, అదే బాక్సు అదే గొడవ అదే ఏమంటారు అదే అంత గట్టిగా అరుస్తూ ఉంటాడు అనమాట హరీష్ అయితే బన్నీ మీద. లాస్ట్ నామినేషన్కి అందరం యూనిటీగా అని బొంకుతాడు అనమాట. నెక్స్ట్ శ్రీజ కూడా బన్నీ అండ్ హరీష్ని ఇద్దరినే నామినేట్ చేస్తుంది. ఇక్కడైతే కొంచెం మంచిగానే అనిపించింది, కనీసం హరీష్ వైపు స్టాండ్ తీసుకుంటుందా బాబు అని. ఆవిడ కూడా సేమ్ ఆ జ్యువెలరీ బాక్స్ కోసం చెప్తుంది. ఎవరో పవన్ కళ్యాణ్ కూడా హరీష్ని నామినేట్ చేస్తాడనమాట. ఇట్లా నామినేషన్స్ అయితే అలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో మీరు చూడండి, మళ్ళీ నేను స్పెషల్ క్యారెక్టర్ కోసం చెప్తున్నా, అంత సోది మనం చెప్పుకోవడానికి మీరు వినడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఎపిసోడ్ చూడడం ఒక హెడ్ వెయిట్ అయితే, మళ్ళీ నేను చెప్పింది అది మీరు వినడం ఇంకొక హెడ్ వెయిట్. సంజన అయితే ఇక్కడైతే నాకు కొంచెం పాపం అనిపించింది. సునీల్ శెట్టి లాస్ట్లో మొక్కద్దే మిగిలిపోద్ది. సునీల్ శెట్టి బిగ్ బాస్ అంటాడు అనమాట, డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు ఒక వ్యక్తిని మీరు వీళ్ళందరిలోనే అని అంటే, అందరిలోనే సునీల్ శెట్టిని చేసిద్ది అనమాట ఆవిడ. సో సునీల్ శెట్టిని నామినేట్ చేసి సునీల్ శెట్టికి
చెప్తుంది. సో మీరు అప్పుడు ఎగ్ మళ్ళీ ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి ఇవన్నీ కూడా మీరు ఆ రోజు దొంగతనం నేను ఏడుస్తూ ఉంటే హౌస్లో 9 కాదు 8 మందే ఉన్నామని చెప్తారు. నేను చాలా హర్ట్ అయ్యాను. సో అందుకే నామినేట్ చేస్తున్నాను అంటే అప్పుడు సునీల్ శెట్టి నిజంగా వాయిస్ ఇచ్చి నేను చూసామండి. చాలా కోపంగా గుడ్డు దొంగతనం జరిగినప్పుడు మొత్తం అంతా దొంగ దొంగ అని మీ మీద నిందేస్తే ఎవరో కనబడలేదు కానీ నేను ఒక్కదాన్నే కనిపించాను. సరే ఏయ్ 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 అని అంటాడనమాట. మీరు మంచిగా అడగండి, ఇదే మీరు అస్సలు రూపం, ఇదే మీరు ఇన్నాళ్ళు ఉన్నది ఫేక్ అనుకుంటూ అంటారు. అదే వెయ్యమ్మా వెయ్యి అనుకుంటా ఆయన కూడా చాలా సీరియస్ అవుతాడు. అక్కడితో ఇంకా అలా నామినేషన్స్ అయితే అయిపోతాయండి. సో నైట్ లైవ్లో జరిగిన ఈ టైం ఎక్కువైపోతుంది కాబట్టి మిడ్ నైట్వి ఏమైనా ఉంటే కూడా మళ్ళీ మరొక వీడియో చూస్తాను. సో ఫ్రెండ్స్, మొత్తంగా హిట్ ఫట్ కోసం మనం మాట్లాడుకోవాలనుకుంటే హిట్ ఎవరినని చెప్పాలి, వెతుక్కోవాలి. హిట్ అయితే సంజనాయే. కెప్టెన్గా తన మాట ఎవరో వినకపోయినా సరే వినేటట్టుగా ఏ రకంగా చేసుకోవాలి అనేది పర్ఫెక్ట్ కెప్టెన్. ఎందుకంటే ఒక బ్యాడ్ కెప్టెన్ అయ్యేటప్పుడు ఒక బ్యాడ్ నుంచి వచ్చింది ఆవిడ, గుడ్డు దొంగతనం నుంచి. అందరినీ తన వైపు తిప్పుకొని కెప్టెన్ అయింది. ఎప్పుడైతే రిమార్క్ ఉందో ఒక దొంగ అన్న రిమార్క్ నుంచి మళ్ళీ వీళ్ళంతా మాట వినే విధంగా ఎలా చేసుకోవాలి అన్న దానిపైన ఆమె అయితే నాకు మంచిగా అనిపించింది. సో ఆబ్వియస్లీ హిట్ అయితే ఎవరు, సంజన గారు. అయితే ఈరోజు నామినేషన్స్ కూడా ఎపిసోడ్లో వచ్చేది క్యాలిక్యులేట్ చేసుకొని లైవ్ చూసాను కాబట్టి చెప్తున్నాను నేను. భరణి గారు కూడా ఎంతమంది చెత్త కారణాలకు కూడా ఓపిక్గా కారణం చెప్పినందుకు ఆయన కూడా హిట్ అనే చెప్పచ్చు. నెక్స్ట్ ఫట్ వచ్చేసరికి శ్రీజ, హరీష్, మనీష్, ప్రియా వీళ్ళందరూ, ఇంకా పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్. ఫట్ కాదు కదా, భయంకరమైన ఫట్ అనమాట. కంప్లీట్ వీళ్ళందరినీ ఒకేసారి తీసిపడేసి వరల్డ్ కార్డ్ ఎంట్రీలో మంచి మంచి సెలబ్రిటీస్ని ఇవ్వయ్యా బిగ్ బాస్ అని అడగాలని ఉంది. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మీ అందరికీ ఎలా అనిపించింది? నేను ఏదైనా తప్పుగా చెప్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కోసం నేను చెప్పకపోతే నాకు తెలియజేయండి. అలానే బాసు కొంచెం ఒక చిన్న లైక్ అలా కొట్టేసి ఇలా సబ్స్క్రైబ్ చేసేసి అలాగే ఏదైనా ఉంటే కామెంట్ కూడా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ, బాయ్.